రాయలసీమ జిల్లాల హిజ్రాలు తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హిజ్రాల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవేశపెట్టిన ట్రాన్స్జెండర్ 2018 బిల్లును సవరించాలని కోరుతూ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే సమాజంలో అనేక అవమానాలు ఎదుర్కొంటున్న తమకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో హిజ్రాల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. శాపంగా మారిన 2018 ట్రాన్స్జెండర్ బిల్లుని సవరించాలని చెప్పి కూడా హిజ్రాలంతా కూడా తిరుపతి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతున్నారు. ఏదైతే మమ్మల్ని సమాజంలో చాలా నీచంగా చూస్తున్నారు, ఏదైతే ఈ సవరణ బిల్లు వల్ల చాలా నష్టపోతున్నాము, చాలా అవమాన పాలు అవుతున్నామని చెప్పి కూడా హిజ్రాలంతా కూడా తిరుపతి కేంద్రంగా నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి హిజ్రాలంతా ఇవాళ తిరుపతి మున్సిపల్ కార్యాలయం ముందు చేరుకొని తమకి సముచిత స్థానం కనిపించాలని చెప్తూ కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే సమాజంలో విద్య, ఉపాధి, రాజకీయాల్లో కూడా ఒక సమానమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఒక బిల్లుని సవరించాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చేపడుతున్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మీకు ఈ బిల్లు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీకున్నటువంటి ఈ ఒక లోపాలేంటి? ఈ బిల్లులో మాకు ప్రధానంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎటువంటివి లేవు. ఈ బిల్లులో ముఖ్యంగా మీరు మాకు ప్రభుత్వం ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి గవర్నమెంట్ ఉద్యోగం ఉండేదానికి పక్కా గృహము అన్నీ కట్టించి మీరు భిక్షాటన మానుకోండి అంటే మేము మానేస్తాము. అంతేగాని మాకు ఇటువంటి ఏవి బిల్లులో ప్రవేశపెట్టుకోకుండా మాకు వ్యతిరేకంగా మీ సంస్కృతి అందరూ కలుస్తుంటారు, ఏడు తరబడి మీరు కలిసి ఉండకూడదు, ఎవరు పాడుకోవాలి తనిగా ఉండాలి అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు మోదీ గారిని. మేము ఒక్కరిగా ఉంటే ఇంతకు ముందు ఆడవాళ్ళ మీద నిర్భయ చట్టం జరుగుతుంది, నిర్భయ కేసులు జరుగుతున్నాయి, ఇప్పుడు మా మీద జరిగే అవకాశాలు ఉంటాయి. మేము ఎప్పుడు కలిసి కట్టుగా ఉంటాం, కానీ ఈ విధంగా చేస్తున్న మోడీ చాలా తప్పు. దీన్ని నేను ఖండిస్తున్నాను. మా ప్రధాన డిమాండ్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు వెంటనే సవరణలు చేసి ట్రాన్స్జెండర్స్కి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగము అన్నీ ఇవ్వాలని పడుతున్నాం. రాజకీయంగా రిజర్వేషన్లు ప్రతి ఒక్క దాంట్లో ట్రాన్స్జెండర్స్ కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. ఇవి ఏవి పెట్టకుండా భిక్షాటన నేరం, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ కలిసి ఉండకూడదు, మీ సంస్కృతి సాంప్రదాయాలు మీరు కొనసాగించకూడదు అంటే మాత్రము మోడీ 2019లో మా శాపానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి మేము చెప్తున్నాం. ముఖ్యంగా కోర్టు శాపాలు ఊరికే పోవు. ఇది ఈ పొద్దు వచ్చింది కాదు, రాజ్యాంగం నుండి తరతరాలుగా మహారాజుల నుండి వచ్చిన సాంప్రదాయాలు. ఇది ఈ రోజు వచ్చింది కాదు, ఈ రోజు కొత్తగా మేము కనిపెట్టింది కాదు. దేనివల్ల మా సాంప్రదాయాలు ఆపుతున్నాడు మోదీ. ఆయనకి ఏమి హక్కు ఉండాది ఆపడానికి? మేము ఈ రోజు కనిపెట్టినవి కాదు, ఇవంతా తరతరాలుగా వచ్చినవి ఇవి. మేము ఆ సాంప్రదాయాలు అట్లే మేమే మా తర్వాత మా పిల్లల తర్వాత మా పిల్లలు మేమే సంపద. మా ట్రాన్స్జెండర్లకు మా వాళ్ళే సంపద, ఇంకెవరు లేరు. ఏ విధమైనటువంటి ఉపాధి లేకపోవడంతోనే తాము భిక్షాటన చేస్తున్నామని చెప్పి 2018 ట్రాన్స్జెండర్ బిల్లు పెట్టి మేము భిక్షాటన చేయకూడదని చెప్పి కూడా మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి మున్సిపల్ కార్యాలయం ముందు ట్రాన్స్జెండర్స్ భారీ సంఖ్యలో చేరుకొని కూడా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు ఒక సమాజంలో సముచిత స్థానం కల్పించాలి, విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా కూడా మాకు తనిగా ఒక రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి కూడా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2018 ట్రాన్స్జెండర్ బిల్లుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున హిజ్రాలంతా చేరుకొని కూడా మోడీ ప్రభుత్వానికి ఈ బిల్లుకి వ్యతిరేకంగా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి తిరుపతిలో కనపడుతోంది. వీడియో జర్నలిస్ట్ మనీతో ఉమాశంకర్, 99 న్యూస్, తిరుపతి. For more updates, please subscribe 99 TV Telugu.